8,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన గోపాల్పేట తహసీల్దార్ ఎస్ శ్రీనివాసులు. వనపర్తి జిల్లా గోపాలపేట మండలం జింకల బీడు తాండాకు చెందిన ముడావత్ పాండునాయక్ అనే వ్యక్తి దగ్గర బుధవారం సాయంత్రం 8,000 రూపాయలు లంచం తీసుకుంటూ తహసీల్దార్ ఎస్ శ్రీనివాసులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ముడావత్ పాండు తన భార్య పేరున ఉన్న వ్యవసాయ పొలాన్ని నాలా కన్వర్షన్ కోసం దరఖాస్తు చేసుకోగా తహసీల్దార్ 12,000 డిమాండ్ చేసి చివరకు 8,000 రూపాయల బేరం కుదుర్చుకోవడంతో బాధితుడు మహబూబ్నగర్ ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ను ఆశ్రయించడంతో ఆయన 3 రోజులుగా రిక్కి నిర్వహించి ఈ రోజు తహసీల్దార్ కార్యాలయంలో నేరుగా తహసీల్దార్కు బాధితుడు లంచం ఇస్తుండగా ముందస్తు పథకం ప్రకారం వలపన్ని అధికారులు తహసీల్దార్ శ్రీనివాసులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్టు చేశారు. తక్కువ ఏమైనా ఉంటుంది దగ్గర కూడా బాగుంటుంది. అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది కదా, దాన్ని మామూలుగా నాలాగా కన్వర్ట్ చేయడం అంటే ప్లాటింగ్ చేసి అమ్ముకుంటారు కదా సార్. దానికోసం పాస్బుక్ ఆల్రెడీ ఉంటుంది, నాకు 2 ఎకరాలు సార్. అది కరెక్ట్, ఇది చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇండివిజువల్ గా మనం నాలా కన్వర్ట్ చేసినా వేరే వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు. అందులో ఇతందే ల్యాండ్, హీస్ ద ఓనర్ ఆఫ్ ద ల్యాండ్ కాబట్టి చేయొచ్చు అనేది ఒక రిపోర్ట్ మనకు ఆర్ఐ గారు సర్వేయర్ గారు మనకు సబ్మిట్ చేస్తారు సార్. దాని మీద తహసీల్దార్ అప్లై చేసుకోవడం జరుగుతుంది. ఈయన ఆర్ఐ రిపోర్టు సర్వేయర్ రిపోర్టు చూసి ఆయన అప్రూవ్ చేస్తారు. చేసినప్పుడు పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ కన్వర్టెడ్ ఇంటూ కన్వర్ట్ చేస్తే మాత్రమే అమ్మగలరు. ఈసారి నారా ఇచ్చిన తర్వాత దాన్ని ప్లాటింగ్ చేసి అది కన్వర్ట్ చేయడానికి బయోమెట్రిక్ పెడతాం సార్. మేము అప్లై చేసుకున్నట్టు మన దగ్గర ఉంది. అప్లై చేసి దానికి